భారత జాతీయ రహదారుల సంస్థ కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. కొత్త రోడ్లకు ఆ రోడ్లు తమను తామే బాగు చేసుకుంటాయి. బయట వాళ్ళు వచ్చి బాగు చేయాల్సిన అవసరం లేదు. రోడ్లు పోగా గుంతలు పడతాయి. గుంతలు తక్కువ పడతాయి. ఇప్పుడు వచ్చే కొత్త ఆస్ఫాల్ట్ టెక్నాలజీతో, ఆస్ఫాల్ట్ అంటే ఏముంటుంది, కంకర్ ఉంటుంది, కొంత సిమెంట్ ఉంటుంది, అదేవిధంగా గులకరాళ్ళు ఉంటాయి, ఇనుము ఉంటుంది, ఇనుము ఫైబర్ ఉంటుంది. ఇది ఇట్లాంటి కలిపి చేసే ఆస్ఫాల్ట్ రోడ్డు తోటి కొత్త టెక్నాలజీ తోటి ఇప్పటికీ అది నెదర్లాండ్స్లో వాడుతున్నారు. ఇంగ్లాండ్లో కూడా వాడాలని చూస్తున్నారు. నెదర్లాండ్స్లో వాడేదాన్ని ఇంగ్లాండ్లో వాడాలని చూస్తున్నారు. ఇండియాలోనేమో ఈ ఏడాది నుంచి మొదలు పెడదాం అనుకున్నారు. దానికి 2600 కోట్లతోటి ఒక ప్రయోగం చేయబోతున్నారు. ఆ రోడ్డు ఎక్కడికక్కడ బాగు చేస్తుంటుంది. ఎందుకంటే గత ఏడాది మనం చూసినాం, దాదాపు 2000 మంది 2022లో 2000 మంది దాకా 1846 మంది చచ్చిపోయారు గుంతల వల్ల. రోడ్లలో గుంతలు ఉంటాయి. 4446 యాక్సిడెంట్స్ జరిగినాయి. 1856 మంది చచ్చిపోయారు ప్రమాదాల్లో. గుంతల వల్ల జరుగుతారు పక్కకు, లేదా గుంతల వాడికి పడతారు, కింద పడతారు. అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ వస్తాయి, మీదికి వెళ్ళిపోతాయి. లేదా ఇటు గుంత ఉందని చెప్పి పక్క జరుగుతాడు, వెనక నుంచి వచ్చేవాడికి తెలియదు, వాడు వెళ్తుంటాడు, దాని కిందకి ఈ బండి వస్తుంది. అట్లా చచ్చిపోయారు చాలామంది. అంతమంది చచ్చిపోయినారు. ఇది 2022లో. గత సంవత్సరం 2023లో ఇంతకంటే ఎక్కువ మంది చచ్చిపోయారు. ఎందుకంటే రోడ్లు గుంతలు పడుతూనే ఉన్నాయి. కాంట్రాక్టర్లు తప్పు కావచ్చు, సరైన మెటీరియల్ లేకపోవచ్చు, మీద వేసేయచ్చు, మీద వేసి డబ్బులు తీసుకుంటుండొచ్చు, రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు కుమ్మక్క అవుతుండొచ్చు. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది అట్లా కాకుండా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టినారు. అయితే దీన్ని పరిష్కరించడానికి రామ్మనోహర్ లోహియా గారు ఎప్పుడో మనుషులతో చేయొచ్చు అని చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, రాజకీయ నాయకులు సమాజంలో అత్యంత చైతన్యవంతమైన వాళ్ళు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా. ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్త పనిచేస్తలేడు. కానీ ఆ రోజులు ఏం చెప్పినాయంటే, ఎవరికి ఓటేయాలి అంటే పారబట్టుకొని ఊరికి సేవ చెయ్యి, పౌడా జైలు ఓటు, పారబట్టుకుంటే కాని పనుల కోసం మాత్రమే ఆందోళన చెయ్యి, ఆందోళన చేసి ప్రజల కోసం ఆందోళన చేసి జైలుకి పోయిరా, వాడికే ఓటు అడిగే హక్కు ఉంటుందని చెప్పినాడు. ఇంకెవరికి హక్కు ఉండదు. అటువంటి వానికే ఓటేయాలి. పారబట్టి ప్రజలకు సేవ చేయాలి. అంటే గుంతలు ఉన్నప్పుడు మట్టి తీసుకుపో, గుంతలు వేసేయి, రోడ్డు మధ్యలో వేసేయి, యాక్సిడెంట్ జరగవు. చెత్త పెరిగిపోయింది, కంపు వాసన వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, చెత్తకుండి మీద మట్టేసి దోమలు పోతాయి, వాసన పోతుంది. అట్లనే మోరీలు, డ్రైనేజ్ కెనాళ్ళు, దాంట్లో చెత్త పెరిగిపోయింది, దోమలు పెరుగుతున్నాయి, దుర్గంధం వ్యాపిస్తుంది, మలేరియా వ్యాపిస్తుంది. ఓ పారబట్టి గీకు, నీళ్ళు వెళ్ళిపోతాయి. నువ్వు రోజు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగితే, గ్రామ పంచాయతీ ఆఫీస్ చుడితే ఆ గ్రామ పంచాయతీలు ఎవరు ఉండరు, మనుషులు ఉండరు, నిధులు ఉండవు. అది అట్లే ఉంటుంది ఏళ్ళ కొద్దీ. నువ్వెందుకు చేయ వ్యాపారం అన్నాడు. ఇప్పుడు కూడా మనం చెప్పాల్సిందంటే, ఎన్నికల ముందు చెప్పాలి, అది రోడ్డు తర్వాత అవుతుంది. కానీ రాజకీయ పార్టీల కార్యకర్తలారా, మీరు వెళ్ళి ఓటు అడిగే ప్రతి ఒక్కడు పారబట్టుకొని పండి ముందు రామ్మనోహర్ స్మరించుకోండి, పోయి అక్కడ మట్టి గుంతలు వేయండి. అది ఎప్పుడు వస్తుందో టెక్నాలజీ, ఇప్పుడైతే రాదు. మీరు ఏం చేస్తున్నారు? దొంగలు, రాజకీయ పార్టీ కార్యకర్తలే కాదు, అభ్యర్థులు కూడా నెత్తిన పెట్టుకోవాలి. పారబట్టుకోండి, నెత్తిన మట్టి తీసుకొని పోయాడ పరేయండి. అంతే తప్ప మేము నా దగ్గర కోట్లు ఉన్నాయి అని చెప్పి విర్రవీగితే తప్పైపోతుంది. రామ్మనోహర్ తలుచుకోవాలి, అప్పుడే అభ్యర్థికి ఓటేయాలి. పారబట్టినోనికి ఓటేయండి. ఎన్నికల్లో ప్రజల కోసం ఆందోళన చేసి జైలుకి పోయినోనికి ఓటేయండి. మనం చూసినాం కదా, ఆత్రం సుగుణ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఓటేయండి. దొంగలు, లంగలు, లఫంగలు పోటీకి వస్తున్నారు, వాళ్ళే టికెట్లు అడుగుతున్నారు, సారా ఇస్తారు, నోట్లు ఇస్తారు, మిమ్మల్ని ఆశ పెడతారు, మభ్య పెడతారు. ఆ తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. వాళ్ళకి ఓట్లు వేయకండి. వస్తే వాళ్ళని గల్లా పట్టుకొని అడగండి, నువ్వేం చేస్తావు, పారబడతావా లేదని అడగండి. నేను కూడా పడతా, రారా, నువ్వు కూడా రారా అని చెప్పి అడగాలి. అట్లా పారబట్టుకుంటే అప్పటిదాకా, ఈ టెక్నాలజీ దాకా పారబట్టుకోవడం ఒక్కటే మార్గం.